పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు పీహెచ్సీలో గర్భిణులకు ఉచిత భోజనం ఆర్థిక సహాయం అందించే సేవా కార్యక్రమం ప్రారంభమైంది. టీడీపీ నాయకుడు అచ్యుత రామారెడ్డి, ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ సహకారంతో ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు ప్రతి నెల ఉచిత భోజనంతో పాటు అక్కడ ప్రసవించే ప్రతి మహిళకు 2500 ప్రోత్సాహకం ఉచిత శిశు కిట్ అందించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించి ప్రజల విశ్వాసం పెంచడమే ఈ కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. అనేటటువంటి ఒక ఆలోచనతో నన్ను వారు చూడమని చెప్పడం జరిగింది. వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఈ హాస్పిటల్లో మరి తిరిగి మంచి కార్యక్రమాలు జరిగే విధంగా మరి నేను ప్రయత్నం చేయాలనే ఆలోచనతో ఈ గర్భిణీ స్త్రీలకు మరి టెస్టింగ్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందిని మరి కలగకూడదనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి ప్రతి నెల 9వ తారీఖు జరిగేటటువంటి ఈ చెకప్ వచ్చేటటువంటి గర్భిణీ స్త్రీలు సుమారుగా ఇప్పుడు 95 మంది ఉన్నారని చెప్పి సిబ్బంది చెప్పడం జరిగింది. వారందరికీ కూడా మంచి భోజనాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది శాసనసభ్యుల ఆదేశానుసారం ఈ రోజు నుంచి కూడా ప్రతి నెల జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో అందరికీ భోజనం ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా హాస్పిటల్లో డెలివరీ చేయించుకోవడంలో ఎక్కువ మంది చేయించుకోవాలనే ఉద్దేశంతో మంచి ప్రోత్సాహకాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతున్నది. అది కొద్ది రోజుల్లోనే అది ప్రజలకి గర్భిణీ స్త్రీలందరికీ కూడా అది ఇచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా మీ అందరికీ కూడా మళ్ళా తిరిగి వివరించడం జరుగుతుంది. ఈ సర్వీసుల్ని ప్రభుత్వం ఇచ్చేటటువంటి సేవలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. శాసనసభ్యుల కోరిక కూడా వైద్యపరంగా ప్రజలందరికీ మంచి సేవలు అందించాలనేటటువంటి వారి కోరిక అనుగుణంగానే నేను కూడా ఈ హాస్పిటల్ను మళ్ళీ తిరిగి గత వైభవాన్ని తీసుకురావాలనేటటువంటి ప్రయత్నం చేస్తాను. గ్యారంటీగా వారి ఆశయాన్ని కూడా నిలబెట్టి మరి వారి ద్వారా ప్రజలకు మంచి సర్వీస్ అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా మా ప్రియతమ శాసనసభ్యులు శ్రీ పీతాని సత్యనారాయణ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారి సహాయ సహకారంతోటి నాకు ఏది కావాలి అని అన్నా కూడా వారు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు కూడా సర్వీస్ అనేది వారికి బాగా ఇష్టం. అదేవిధంగా వారి యొక్క సూచనల మేరకు వారి యొక్క ఆశయాల మేరకు మా పీతాని సత్యనారాయణ గారి యొక్క సహకారంతో 100% మళ్ళీ తిరిగి హాస్పిటల్ను తిరిగి గత వైభవాన్ని తీసుకురావాలనేటటువంటి ధైర్యంతో నేను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ